అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు మనం కూడా తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ కూడా ఈ బీజేపీ పురంధేశ్వరి కూడా ఆమె కూడా అక్కకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాం పత్రికా విధానం మీద. అక్క, నువ్వు మాత్రం బీజేపీలో ఉన్నావు. ఎలక్షన్ల ముందర బ్రాందీ షాపుల దగ్గర పోయి బ్రాందీ సీసాలు పగలగొట్టినావు అక్క. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకపోయినా ఆన్లైన్లో డబ్బులు ఉంటేనే కట్టనే మంది ఇస్తారు, లేకుంటే లేదని ఏదో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు చెప్పి అక్క. ఆ రోజు నువ్వు బ్రాందీ షాపుల దగ్గరికి పోయి బ్రాందీ పగలగొట్టి మొత్తం అంతా ఇదంతా డూప్లికేట్ సరుకు మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చూసుకుంటా అక్క. ఇప్పుడు ఒక్కసారి చూడక్క, నువ్వు ఒక్కసారి బ్రాందీ షాపులు మొత్తం బార్లను మరిపించే విధంగా ఉన్నాయక్క. ఒక్కసారి మొత్తం నువ్వు ఒకసారి మొత్తం మీరు ఆ రోజు బ్రాందీ షాపుల కాడికి వచ్చినావు, రైట్ అక్క, దాంట్లో ఏం తప్పులేదు. ఇప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి కర్నూలు జిల్లాలోనే మొత్తం అన్నీ కూడా ఎక్కడెక్కడ బ్రాందీ షాపులు ఉన్నాయి, ఎక్కడెక్కడ బ్రాందీ షాపులలో బార్లను మించి మాత్రం బ్రాందీ దాపుతున్నారక్క. ఊర్లలో కూడా మొత్తం ఈ బెల్ట్ షాపులు ఊరికి 3-4 బెల్ట్ షాపులు ఉన్నాయక్క. ఒక్కసారి చెప్పు. మొత్తం చంద్రబాబు నాయుడు గారేమో ఏం చెప్తున్నాడు, దాంట్లో మాత్రం ఎక్కడ బ్రాందీ షాపు బెల్ట్ షాప్ ఉంటే తోలు తీస్తానని చెప్పడం జరుగుతుంది. మా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక్కసారి మొత్తం మీ పోలీసులు మొత్తం అందరు కూడా ఎక్కడ కూడా ఏ ఊళ్ళో కూడా బెల్ట్ షాపులు లేవని చెప్పగలరా? మొత్తం బెల్ట్ షాపులన్నీ చూపించేస్తాం. బార్ల కంటే అధ్వానంగా బ్రాందీ షాపుల దగ్గర మొత్తం ప్రజలు టీ షాపులలో మొత్తం ఈ కాకా హోటళ్ళ దగ్గర కూర్చొని టిఫిన్ తిని టీ తాగే పరిస్థితి, అంతకంటే ఘోరంగా నిలబడి మీ బ్రాందీ షాపుల దగ్గరనే ఏదో మొత్తం పెట్టించేసి వాటర్ బాటిల్స్ పెట్టించేసి ఆయనే వాళ్ళకు మందు నీళ్లు పోసుకొని తాగే విధంగా ఏర్పాటు చేసిన చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్కసారి మొత్తం ప్రజలు రోడ్ల మీద పోయే నేషనల్ హైవే రోడ్ల పక్కన ఉండే కూడా మందు జాపి ప్రజలకు రోడ్లకు అడ్డంగా మోటార్ సైకిల్ పెట్టి మొత్తం ఉండే పరిస్థితులు ఉన్నట్టుంది. అది కూడా ఇంకొక దురదృష్టం ఏమంటే, ఎక్సైజ్ డీసీ గారికి 4 సార్లు ఫోన్ చేసి చెప్పే ఒక్క విషయంలో ఆమె శ్రీదేవి మేడం అని ఎవరో ఆమెకు చెప్పడం జరిగింది, అమ్మా ఇక్కడ బ్రాందీ షాపు బారు కంటే అన్యాయమైంది, ఒక్కసారి మీరు చూడమని చెప్తే మంచిదండి ఖచ్చితంగా చేస్తామని. ఇప్పటికి 6 సార్లు ఫోన్ చేశాం. 6 సార్లలో అధికారులు కూడా మొత్తం ఏ విధంగా ఉండారంటే ఏమన్నా వాళ్ళు ఇచ్చే దానిలకు లాలిచ్చిపడి ఇవన్నీ వదిలిపెట్టేస్తున్నారా? ఇప్పటికైనా అధికారులు మీరు బ్రాందీ షాపు వాడి అతని ఎక్కడైనా ఇంటికి పోయి తాగాల్సిందే తప్ప బ్రాందీ షాపుల దగ్గర తాగాలని ఏమైనా చట్టం ఉందంటే ఆ చట్టం ఉంటే ఇచ్చేసేయండి, ఎవరేమో వద్దనం చెప్పండి. ఆ చట్టం ఏం లేదు కదా. ఆడ మందు తీసుకొని పోయి అక్కడ ఇంట్లోనో గోసాట తాగాల్సిందే తప్ప అక్కడ తాగడానికి వీల్లేని పరిస్థితుల్లో బ్రాందీ షాప్ పక్కన ఉండే షాపులలో వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే అటువంటిది కూడా పట్టించుకొని పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా బీజేపీ నాయకులు ఆ పురంధేశ్వరి ఆమె అధ్యక్షురాలను కూడా కోరేది ఒకటే, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చాలా అక్కడ నువ్వు వచ్చి బ్రాందీ షాపులుగా సీసాలు పగలగొట్టినాక ఒక్కసారి నువ్వు పల్లెటూళ్ళకి వచ్చి ఆ బెల్ట్ షాపులు బార్ల కంటే అన్యాయంగా ఉండే దానిని కూడా ఒక్కసారి చూడమని ఆమెను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.